అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మామిడికాయకి తొక్క తీసి ముక్కలు కట్ చేసి మిక్సీ జార్లో వేసి దాన్ని పేస్ట్ చేసుకోవాలి. మామూలుగా అయితే మనం కూరంతో కూడా కోరచ్చు, అదొక ఆప్షన్ ఉంది. ఏది మనకు వీలు పడితే అది. నేనైతే మాత్రం ముక్కలు కట్ చేసేసి మిక్సీలో వేసి కొంచెం అటు ఇటు కాకుండా పేస్ట్ చేశాను. అంటే మరీ ముద్దగా అయిపోతే బాగోదని చెప్పి ఇగోండి ఇలా పేస్ట్ చేసి రెడీ పెట్టుకోవాలి. నెక్స్ట్ పులిహోరకు పోపు ఏదైతే ఉందో మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగ పలుకులు వేసి పోపు వేయించుకోవాలి. పోపు హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయి. శనగపలుకులైనా ఈ పప్పులు ఇవన్నీ కూడా మాడిపోయే అవకాశం ఉంటుంది. సరిగా వేగవు, తినేటప్పుడు మనకు క్రిస్పీనెస్ రాకుండా అయిపోతుంది. అందుకు జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈలో పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు ఇవన్నీ తరిగేసి రెడీ పెట్టుకోవాలి. ఎప్పుడైతే పులిహోర పోపు శనగపలుకులు అవన్నీ వేగిపోయో అప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయలు, అల్లం వీటిని కరివేపాకు వేసి పోపులో వేయించుకోవాలి. ఇగో చూడండి, పోపు వేగుతున్నది. నేను నువ్వుల నూనె వేసాను కాబట్టి అది అలా పొంగులాగా కనబడుతుంది మీకు. ఇవ్వండి, పోపు దగ్గర వేగిపోయింది. ఇంకా ఇందాక చెప్పుకున్నట్టు నువ్వుల నూనె వలన మీకు నొరగలాగా కనిపిస్తున్నది. అంటే వంటలో నువ్వుల నూనె వాడితే కొంచెం మంచిది కదా అని వాడుతున్నాను. ఇవ్వండి, అది అయిపోయింది కాబట్టి కొంచెం ఇంగు పొడిని పోపులో జల్లుకున్నాం మనం. ఎందుకంటే ఇంగువే మంచి స్మెల్ కాబట్టి పోపుకి అది మనం ఖచ్చితంగా వాడతాం ఎప్పుడును. ఇంకొంటే పోపు వేగిపోయింది కదా, పచ్చిమిరపకాయల అల్లం కూడా అందులోనే వేసుకున్నాం, కరివేపాకును. ఒకసారి అలా వేగిపోతున్నాయి చూడండి అవి కూడాను. మామూలుగా అయితే మనం పచ్చిమిర్చి, అల్లం మిక్సీ చేసి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే ఇలాగా ముక్కలు చేసి వేస్తే అవసరం లేదు అనుకుంటే తీసి పడేయచ్చు కదా అని నా ఉద్దేశం. అందుకని ముక్కలు చేశాను. ఎందుకంటే పోపు వేగిపోయిన తర్వాత అందులో మనం మామిడికాయ పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ని అందులో వేసి ఒక 2 minutes వేయించుకోవాలి. లేకపోతే పచ్చివాసన వస్తుంది. పులిహోర మనం అనుకున్నట్టు మంచి స్మెల్ రాకుండా పచ్చిగా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఇగోండి ఇలా వేసి వేయించుకున్నాం. అయిపోయింది, మ్యాక్సిమం పోపు కూడా వేగిపోయింది. చూడండి, ఇప్పుడు రైస్ తీసి ఒక పళ్ళెంలో వేసుకొని దాంట్లో ఈ పోపు మొత్తం వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. మనం ఇందులో ఆల్రెడీ కారం వేసుకున్నాం, పులుపు వేసుకున్నాం కాబట్టి ఇంకా మనం ఇందులో వేయాల్సింది ఏంటంటే ఉప్పు, పసుపు. ఇగోండి, దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అది మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఉప్పు వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా కలిసేలాగా కలుపుకోవాలి.
పోపులోని ఒక్కోసారి మనం పసుపు వేస్తాము, అలా అయినా వేయచ్చు, లేదా ఇప్పుడైనా వేసి కలపచ్చు. ఇదిగోండి పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.